2024 జూన్ మాసంలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు జూన్ 14 తర్వాత ద్వితీయ భావమైనటువంటి మిథున రాశిలో సంచరించడం వల్ల ఆకస్మికంగా ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు రావడానికి వీరికి అవకాశం కనిపిస్తుంది. సమాజంలో గుర్తింపు, జన సహకారం కూడా పుష్కలంగా లభించేటువంటి వాతావరణం ఉంటుంది. జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలోను ద్వితీయంలోను అనగా వృషభ రాశిలోను మిథున రాశిలోను సంచారం కొనసాగడం వల్ల వీరి మాటకు విలువ పెరుగుతుంది. పోటీ ప్రపంచంలో కానీ విద్యా సంబంధమైనటువంటి పరీక్షల్లో కానీ మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీజన సహకారము, సంతోషకర వాతావరణము, విందు వినోదాల్లో పాల్గొనేటువంటి ఫలితాలు వీరికి లభించేటువంటి సూచన కనిపిస్తుంది. అష్టమాధిపతి లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా జన్మరాశిలో వృషభ రాశిలోనే సంచరించడం వల్ల జన సంబంధాలు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. ఆకస్మికంగా ఒక అవకాశం కానీ ఆదాయాన్ని కానీ అందుకునే వాతావరణం కనిపిస్తుంది. లాభములో 11వ భావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ విదేశాల్లో చదవాలనుకున్న వారికి కానీ సానుకూల వాతావరణం ఉంటుంది. ధైర్యంగా ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఈ 11వ భావంలో రాహు వీరికి అందిస్తాడని చెప్పవచ్చు. 2024 జూన్ మాసంలో ఈ వృషభ రాశి వారికి బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు 4 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తున్నాయి. శుభ ఫలితాలని, మంచి ఫలితాలని, లాభాలని అందించే వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఇంకొక 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలని అనగా వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కూడా ఈ జూన్ మాసంలో ఈ వృషభ రాశి వారికి కనిపిస్తోంది. ఇందులో ప్రధానంగా చతుర్థాధిపతి అయినటువంటి రవి భగవానుడు జన్మరాశిలోను ద్వితీయ భావంలోనూ సంచరించడం వల్ల వీరికి స్థాన చలనం అనగా గృహం మార్చడం కానీ లేకపోతే ఉద్యోగంలో మార్పులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. వీరు మాట్లాడేటువంటి మాటల వల్ల అధికారులకు కోపం రావడం, తద్వల్ల అభిప్రాయ భేదాలు, వారితో ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా వ్యయములో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ లేకపోతే జనాలతో కానీ మనస్పర్ధలు రావడానికి, తద్వారా కలహాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే భూములకు సంబంధించిన వ్యవహారాలు కానీ లేక కోర్టు వ్యవహారాలు కానీ లేక వాహన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కానీ వీరికి ఆటంకాలు కానీ లేకపోతే పనులు వాయిదా పడడం కానీ సమస్యలు తీవ్రం కావడం కానీ ఇలాంటి ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా దశమ భావంలో కుంభరాశిలో సంచరించడం వల్ల వీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిభారం పెరుగుతుంది. ఆ పనిభారానికి తగినంత గుర్తింపు రాకపోవడం కూడా జరుగుతుంది. ఈ రకంగా కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని ఈ దశమ శని వీరికి అందిస్తున్నాడని చెప్పవచ్చు. ఇక పంచమ భావంలో కన్యారాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతోంది. వృషభ రాశి వారికి ఈ పంచమ కేతు వల్ల సంతానంతో మనస్పర్ధలు రావడం కానీ, సంతానం విషయంలో వీరు కాస్త నిరాశను చెందడం కానీ, ఆత్మీయుల నుంచి ఎడబాటు రావడం కానీ లేకపోతే ఇతరత్ర వీరు ఆశించినటువంటి పనులన్నీ కూడా నిరాశను కలిగించే విధంగా వీరికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మరి 2024 జూన్ మాసంలో వృషభ రాశి వారికి రవి, కుజుడు, శని, కేతువు ఈ 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి. కనుక ఈ వృషభ రాశి వారు 2024 జూన్ మాసానికి గాను పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల ఈ కేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే దశమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ తమలపాకుడు పూజను స్వామివారికి అలంకరించండి. సుందరకాండ పారాయణం చేసుకోండి. ఇక వ్యయంలో సంచరించేటువంటి కుజ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు నిర్వర్తిస్తూ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. జన్మరాశిలో సంచరించేటువంటి రవి అలాగే ద్వితీయ భావంలో సంచరించేటువంటి ఈ రవి దోషం నుంచి బయటపడడానికి సూర్యాష్టకం చదవండి. సూర్య భగవానుడికి సంబంధించి సూర్య నమస్కార ఆసనాలు వేయండి. 1 కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ లేకపోతే పేద బ్రాహ్మణులకు కానీ ఆదివారం రోజు దానం చేయండి. ఈ 2024 జూన్ మాసంలో వృషభ రాశి వారికి ముఖ్యంగా సుప్రభాతం ఛానల్ పెట్టుకున్నటువంటి ఈ వృషభ రాశి వారికి చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.